దేశం దద్దరిల్లింది కదా, చాలా చాలా సంతోషంగా ఉందండి. ఒక సామాజిక కార్యకర్తని ఎంత ఘోరంగా, ఎంత అవమానకరంగా, ఎంత ఒక సంఘ విద్రోహ శక్తిగా ఆయన్ని ఏదో రకంగా అల్లజల్ని దేశంలో విద్రోహ చర్యల్ని ఇది చేస్తున్నారని చెప్పేసి ఆయన మీద బురద జల్లాలని చూసిన ఈ ప్రభుత్వాలు దిగొచ్చి మరి ఆయన చేత ఈరోజు దీక్ష విరమణ చేసి ఆ డిమాండ్లో, ఎందుకంటే నిర్లక్ష్యం ఒక నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం. సుమారు 20 మంది విద్యార్థులు, వాళ్ళతో పాటు ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబాలు కానీ ఎంతమంది ఎన్ని బాధలు పడ్డారండి, ఎంత కష్టపడ్డారండి. వాళ్ళందరికీ ఈరోజు న్యాయం జరిగిందని మనం సంతోషంగా తలెత్తుకుని చెప్పుకునేది దినంగా చెప్పాలి. సోనం వాంగ్చుక్ గారు ఎంతమంది విద్యార్థుల కోసం తన లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేసిన ఒక సామాజిక కార్యకర్త కోసం ప్రభుత్వమే జేపీ నడ్డా గారు కానీ జితేంద్ర సింగ్ గారు కూడా వచ్చి వారి డిమాండ్లని ఒప్పుకొని సుమారు 26 రోజుల ఆయన తాలూకా దీక్షకి నిజంగా, ఎందుకంటే ఒక చనిపోయిన ప్రతి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వడానికి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి, అలాగే ఇంతవరకు జంతర్ మంతర్లు కొన్ని వేల మంది లక్షల మంది విద్యార్థులు అక్కడ ఇది చేశారు. వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు అయ్యాయి. ఆ కేసులన్నింటినీ కూడా రాజీ చేయడానికి వాళ్ళు చేసిన డిమాండ్లు ఒప్పుకోవడమే కాకుండా ఇంకా సిపిసి కాక్రోచ్ జనతా పార్టీ దీక్ష విరమించలేదండి. ఎందుకంటే బారికేడ్లు బద్దలైన తర్వాత బీజేపీ పార్టీ దిగొచ్చింది. ఈ రోజులో నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా హుందాగా వ్యవహరించారని చెప్పాలి. ఎందుకంటే ఈ దేశంలో, భారతదేశంలో మనం సర్వసత్తాక గణతంత్ర రాజ్యం మన రాజ్యంలో మనం పుట్టడం ప్రతి ఒక్కరికి, సామాన్య పౌరుడికి. ఈరోజు చిన్న పిల్లలు ఈ దేశంలో మేము 18 సంవత్సరాలు వస్తే మేము ఓటు వేయడానికి ఇష్టపడట్లేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ వ్యవస్థల మీద కానీ ఈ రాజకీయాల మీద కానీ వీళ్ళందరి మీద అసహించుకునే రోజు తెచ్చుకునే వరకు ప్రతి ఒక్కరు ఉండకూడదని పెద్దరికంగా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వ్యవహరించింది. నిజంగా చాలా చెప్పాలంటే పెద్దలు వచ్చి, ఎందుకంటే అలాంటి దేశానికి సంఘానికి ఉపయోగపడే వ్యక్తులు ఎంతో గొప్ప వ్యక్తులు వాళ్ళు. అలాంటి సోనం వాంగ్చుక్ గారు 26 రోజులు నిరాహార దీక్ష చేశారు, దీక్ష విరమింపు చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఏంటంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా సంఘీభావం అయితే ఒక తప్పుని 6 రోజుల స్వతంత్ర సంగ్రామంలో వాళ్ళు చేసిన త్యాగాన్ని మనందరం గుర్తు చేసుకున్నామంటే ఒక త్యాగం వందల వేల లక్షల మందికి గుర్తుంది, ఇంకా తరతరాలుగా గుర్తుంది. అలాగే ఈరోజు కూడా ఒక వ్యక్తి మీద అసాంఘిక వ్యక్తి ఎలా ఎన్ని బురదలు చల్లాలనుకున్నా కూడా ఆ వ్యక్తి మౌనంగా, అంటే ఒక చెట్టుని చూడండి, చెట్టుని మనం రాళ్ళతో కొడతాం పళ్ళ కోసం, ఆకుల కోసం, కొమ్మల కోసం, ఎన్ని విధాలుగా మనం రాళ్ళతో కొట్టిన ఆ చెట్టు మౌనంగా మనకు అన్ని అందిస్తున్నాయి. మనం బ్రతకడానికి కావాల్సిన మంచి ప్రాణవాయువుని అందిస్తుంది. అలాగే ఈరోజు సామాజిక కార్యకర్తగా సోనం వాంగ్చుక్ గారు చేసిన పని, ఆయన మీద ఎంత బురద తల్లినా ఎంత చేసినా, ఈరోజు సంఘ విద్రోహ శక్తులు అయితే వాళ్ళని ఎందుకంటే ఈరోజు ప్రధానమంత్రి గారు దిగొచ్చి వాళ్ళ దీక్ష విరమింపు చేశారు. కేంద్ర మంత్రులు ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సామరస్యంగా చేస్తున్న వాళ్ళ సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించాలని కూడా చాలా తప్పండి. ఈరోజు సోనం వాంగ్చుక్ గారు దీక్ష విరమించారు, చాలా సంతోషంగా ఉంది. ఇలా దేశంలోని ఒక వ్యక్తులుగా తన కుటుంబాన్ని తన వీటిని త్యాగం చేస్తే, ఆ రోజు అంతమంది త్యాగం చేస్తా ఈ రోజు వరకు మనం వాళ్ళు అందించిన స్వేచ్ఛ కల్పించుకున్నాం. ఈరోజు సోనం వాంగ్చుక్ గారు కూడా విద్యా వ్యవస్థలో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి. వందల మంది వేల మంది విద్యార్థులు కష్టపడిన కష్టానికి ఫలితం లేకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ, నిర్లక్ష్యం కానీ, లేకపోతే పేపర్ లీకేజీలు కానీ వాటందరినీ ప్రశ్నించడమే కాకుండా వాళ్ళకి తగిన శిక్ష పడేంత వరకు కూడా మా పోరాటం ఆగదని సిపిసి పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ చేశారు. ఎందుకంటే సోనం వాంగ్చుక్ గారు వయసు ఎక్కువ కాబట్టి ఆయన ఎక్కువ రోజు నిరాహార దీక్ష చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఆయన నిరాహార దీక్ష విరమించారు. కానీ సిపిసి పార్టీ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ పూర్తిగానే ఇంకా వాళ్ళ దీక్ష చేయలేదు. తప్పు చేసిన వారికి డెఫినెట్గా శిక్ష పడాలి. అప్పుడే భారతదేశంలో ప్రతి ఒక్కరూ తప్పు చేయడానికి, వాళ్ళు కేంద్ర మంత్రి అయినా సరే ఎవరైనా సరే ఒక నిర్లక్ష్యానికి ఎన్ని నిండు ప్రాణాలు పని అయితే దానికి నైతిక బాధ్యత వస్తే వారు గౌరవంగా ఆ పదవి నుంచి తప్పుకుంటే మంచిదని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ దానికి ఇంకా వాళ్ళ
దీక్షని వాళ్ళ ప్రొటెక్ట్ని ఇంకా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సోనం వాంగ్చుక్ గారు ఎలా అయితే నిరాహార దీక్ష విరమించారు, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య కారణాల దృష్టిగా కూడా ఆయన విరమించారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ దేశంలో న్యాయం అంటే న్యాయ దేవతకి కళ్ళకి గంతలు కట్టినా కూడా న్యాయం అనేది ఎటుపక్క ఉంటే, అంటే మనం కురుక్షేత్రంలో 5 పోరాడితే 100 మంది పోరాడితే ఈరోజు మన దేశంలో రావణ కాస్త ఎక్కువైపోయింది, రావణాసులు ఎక్కువైపోయారు. ఎంతమంది ఎక్కువైపోయినా ధర్మం 5 పాదాల మీద నరుగుతుంది. ధర్మం ఎప్పుడు కూడా 5 వెంటుంటేనే ధర్మం గెలుస్తుంది. ఏ దేశ చరిత్రలో కూడా అధర్మం గెలిచినట్లేదు, ధర్మమే గెలుస్తుంది. కాబట్టి ఈరోజు సోనం వాంగ్చుక్ గారు నిజంగా ఆయన చేసిన దీక్షకి మంచి జరిగిందని, వందల మంది వేల మంది విద్యార్థుల ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా విద్యా సంస్థల్లో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం.